ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. సో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు, h1 ఈజ్ ఈక్వల్ 2 మీటర్, h2 ఈజ్ ఈక్వల్ 4 మీటర్ అండ్ CV ఈజ్ ఈక్వల్ 0.90. రెండిటికి సేమ్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండిటికి కూడా హారిజాంటల్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది, బట్ వర్టికల్ డిస్టెన్స్ మాత్రమే హైట్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి వర్టికల్ డిస్టెన్స్ మాత్రమే చేంజ్ ఉంది. ఓకేనా. సో కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ. సో కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి మనకి, CV ఈజ్ ఈక్వల్ √x1²/4 ఇంటూ h1y1. సో ఇక్కడ ఏమో నెక్స్ట్ ఏంటి, సేమ్ రెండింటికి సేమ్ కదా, CV ఈజ్ ఈక్వల్ x2²/4h2y2. ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేసి ఏమవుతుంది, రెండింటి యొక్క CV వాల్యూ సేమ్ కదా. సో ఆ CV వాల్యూస్ని మనం ఈక్వలైజ్ చేసాం. సో ఈక్వలైజ్ చేసినప్పుడు ఏమైంది మనకి, x1 ఇక్కడ రూట్కి ఇక్కడ రూట్ అనేది క్యాన్సిల్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది మనకి x1², ఓకే, ఈ స్క్వేర్కి ఈ రూట్, x1/√4h1y1 ఈజ్ ఈక్వల్ x2/√4h2y2. సో ఇక్కడ ఈ రూట్ అనేది మనం ఇండివిజువల్గా అప్లై చేసాం. సో ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పైన ఉన్న x² ఏమో స్క్వేర్ వల్ల రూట్ క్యాన్సిల్ అయింది, కింద రూట్ అలాగే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కూడా రూట్ని సపరేట్ చేస్తే ఈ x దగ్గర ఉన్న స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది, ఈ 4hy రూట్ అలాగే ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, x1 x2 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది మనకి, సేమ్ డిస్టెన్స్ కదా x1 x2 అనేది. సో x1 x2 క్యాన్సిల్ అయితే ఇంకేముంది మనకి, √4h1y1 ఈజ్ ఈక్వల్ √4h2y2. సో ఇక్కడ ఉన్న రూట్కి ఇక్కడ ఉన్న రూట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఈ 4కి ఈ 4 క్యాన్సిల్ అయింది. సో ఇంకేమున్నాయి మనకి, h1y1 ఈజ్ ఈక్వల్ h2y2, h1y1 ఈజ్ ఈక్వల్ h2y2. సో 2y1 ఈజ్ ఈక్వల్ 4y2, 2y1 ఈజ్ ఈక్వల్ 4y2. సో ఇక్కడ ఏమవుతుంది, y1 ఈక్వల్ ఈ 2 ఇటు సైడ్ పోతే 2 ఇంటూ y2, y1 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ y2 అనమాట. అంటే ఇక్కడ h1 వాల్యూ 2, h2 వాల్యూ అనేది 4 అనమాట. సో ఈ h1 h2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 2y1 ఈజ్ ఈక్వల్ 4y2 అవుతుంది. సో y1 ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ y2. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. బట్ జామెట్రీ నుండి మనకి ఏమవుతుంది, ఇక్కడ ముందు ప్రీవియస్ డయాగ్రామ్లో చూసుకుంటే, సో ఈ డయాగ్రామ్ ఉంది కదా, సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసుకుంటే మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, y1 ఈజ్ ఈక్వల్ y2 ప్లస్ 2 అనమాట. y1 ఈజ్ ఈక్వల్ y2 ప్లస్ 2. సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి y1కి రిలేషన్ వచ్చింది కదా. సో ఈ y1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, 2y2 ఈజ్ ఈక్వల్ y2 ప్లస్ 2 అవుతుంది. సో ఈ y2ని ఇటు పంపిస్తే 2y2 మైనస్ y2 ఈజ్ ఈక్వల్ 2. సో ఇక్కడ ఏమవుతుంది, y2 ఈజ్ ఈక్వల్ 2 మీటర్. ఈ y1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y2 ఈక్వల్ 2 మీటర్ వస్తుంది. నెక్స్ట్ y2 ఈక్వల్ 2 మీటర్ అంటే y1 ఈక్వల్ ఎంత అవుతుంది, 2 ఇంటూ 2 4 మీటర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ CV ఈక్వల్ ఫార్ములా ఏంటి మనకి, √x1²/4 ఇంటూ h1y1. సో ఇక్కడ నుండి మనం x1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. CV ఇచ్చింది కదా, 0.9 ఈజ్ ఈక్వల్ √x1²/4 ఇంటూ 2 ఇంటూ 4. ఓకేనా. ఈ స్క్వేర్ని ఇటు పంపించేస్తున్నాం, ఇక్కడున్న ఈ డివిజన్ వాల్యూస్ అని ఇటు వెళ్తే మల్టిప్లై అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ 5.1 meter. This is the horizontal distance and y1 y2 is the vertical distance.
ఓకేనా. ఓకే, టుడే క్లాస్ సమ్మరీ. సో ఈరోజు మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ఎక్స్పెరిమెంటల్గా ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికేమో జస్ట్ వాటర్ డెఫినేషన్స్ని నేర్చుకున్నాం, హైడ్రాలిక్ కోఎఫిషియెంట్స్ యొక్క డెఫినేషన్స్ మాత్రమే నేర్చుకున్నాం. సో ఈరోజు క్లాస్లో ఏంటి, మన థియరటికల్ వెలాసిటీకి ఫార్ములా అంటే యాక్చువల్ వెలాసిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఏంటి, ఏదైతే మైక్రోమీటర్ ఉందో ఆ మైక్రోమీటర్ నుండి వెలాసిటీని, సో 2 ట్యాంక్స్ని తీసుకొని డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, అంటే ఏంటి ఎక్స్పెరిమెంటల్గా మనం హైడ్రాలిక్ కోఎఫిషియెంట్స్ని ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా. అండ్ అలాగే హైడ్రాలిక్ కోఎఫిషియెంట్స్ మీద ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసాము. ఓకేనా. దిస్ ఈస్ ద టుడే క్లాస్. Okay, quiz. First question. The coefficient of velocity CV is determined experimentally by using the relation. Option A, CV is equal under root of y square by 4hx, and option B is CV is equal under root of x square by 4hy, and option C is equal CV is equal under root of 4hx by y square, and option D is CV is equal under root of 4hy by x square. So CV కి మనకి రిలేషన్ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ x square by 4hy. So option B is the correct answer. Option B is the correct answer. Next, second question. The theoretical velocity of jet at Vena contractor. So Vena contractor దగ్గర మనకి థియరటికల్ వెలాసిటీ ఏంటి, సో థియరటికల్ వెలాసిటీ ఏంటి మనకి ఫార్ములా, ఆప్షన్ ఏ 2gh, ఆప్షన్ బి h ఇంటూ రూట్ 2g, ఆప్షన్ సి 2g ఇంటూ రూట్ h, ఆప్షన్ డి రూట్ 2gh. So option D is the correct answer. Theoretical velocity of jet at Vena contractor is root 2gh. Next, third question. A jet of water discharging from a 40 mm diameter orifice has a diameter 30 mm at its Vena contractor. The coefficient of contraction is option A 0.46, option B 0.56, option C 0.78, option D 0.87. సో ఇక్కడ మనల్ని సిసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ జెట్ ఎట్ వెనా కాంట్రాక్టర్ బై ఏరియా ఆరిఫైస్. సో మనకేంటి వెనా కాంట్రాక్టర్ డయా ఇచ్చాడు, ఆరిఫైస్ యొక్క డయా ఇచ్చాడు. సో రెండింటికి మన ఏరియాస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 5/4d², 5/4d² ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని రేషియో చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఓకేనా, క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్ డాష్ ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా, ఆప్షన్ ఏ లెస్ దెన్, ఆప్షన్ బి సేమ్ యాజ్, ఆప్షన్ సి మోర్ దెన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ వాల్యూ కన్నా ఎక్కువనా తక్కువనా సమానమా అని అడుగుతున్నాడు. సో మనకేంటి ఫార్ములా, సిడి ఈజ్ ఈక్వల్ సిసి ఇంటూ సివి కదా. సో అప్పుడు సివి ఈక్వల్ ఏమవుతుంది, సిడి బై సిసి అవుతుంది. అంటే ఏంటి, డిశ్చార్జ్ వాల్యూ అనేది మోర్
దెన్ ఉంటుంది కోఎఫిషియంట్ వెలాసిటీ కన్నా. సో సిడి వాల్యూ అనేది మోర్ దెన్ ఉంటుంది, సివి కన్నా సిడి వాల్యూ మోర్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్, డిశ్చార్జ్ ఈక్వేషన్ ఫర్ స్మాల్ ఆరిఫైస్. ఆప్షన్ ఏ సిడి ఇంటూ ఏ ఇంటూ 2gh. ఆప్షన్ బి సిడి ఇంటూ ఏ ఇంటూ రూట్ 2gh. ఆప్షన్ సి సిడి ఇంటూ ఏ ఇంటూ హెచ్ ఇంటూ రూట్ 2g. ఆప్షన్ డి సిడి ఇంటూ హెచ్ ఇంటూ రూట్ 2ga. సో ఆప్షన్ B is the correct answer. CD into A into root 2gh. Next, 6th question. CD and CV of an orifice is 0.62 and 0.95 respectively. Then CC of orifice is option A 0.65, option B 0.62, option C 0.56, option D none of the above. సో మనకి సిసి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. మనకి ఏంటి ఫార్ములా, సిడి ఈక్వల్ సిసి ఇంటూ సివి. సో సిసి ఈక్వల్ ఏమవుతుంది, సిడి బై సివి. సో 0.62 బై 0.95. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, frequently asked questions. First question, explain the experimental method of finding hydraulic coefficients. So hydraulic coefficients ni experimental method lo explain cheyamantunnadu. ఓకేనా. నెక్స్ట్, second question, a jet issues from a circular orifice of 25 mm diameter under a constant head of 1 meter. It falls 35 mm vertically down and strikes the ground at a distance of 350 mm from the center of the vena contracta. Find the hydraulic coefficients if the discharge through the jet is 1.35 liter per second. సో మనం ఇందులో ఈరోజు క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, సేమ్ అదే మోడల్లో ఇచ్చాడు. ఓకేనా. ఆరిఫైస్ యొక్క డయామీటర్ ఇచ్చాడు, కాన్స్టెంట్ హెడ్ హెచ్ ఇచ్చాడు, అండ్ వర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 35 mm ఇచ్చాడు, గ్రౌండ్ డిస్టెన్స్ వచ్చేసరికి హారిజాంటల్ వచ్చేసరికి 350 mm ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ డిశ్చార్జ్ వచ్చేసరికి 1.35 లీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హైడ్రాలిక్ కోఎఫిషియంట్స్ సిడి సిసి సివి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సేమ్ ఫార్ములాస్ని యూజ్ చేసి కోఎఫిషియంట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. బాయ్. Thank you.